తెలంగాణలో రాబోయే 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు అధికార కాంగ్రెస్ కు చావో రేవోగా మారాయా? గత కొన్ని ఎన్నికల్లో ప్రతిపక్షాలు గట్టి పోటీనివ్వడంతో కాంగ్రెస్ ముందుగానే మేల్కొందా? విపక్షాలు పుంజుకోకుండా ఆదిలోనే అడ్డుకట్టవయనుందా? విద్యావంతులు, యువత, ఉద్యోగుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తుడిచిపెట్టి తమ పట్టును నిరూపించుకోనుందా? ఈ వర్గాల్లో ప్రభుత్వంపై ఉన్న అభిప్రాయాన్ని అంచనా వేయడానికి ఈ ఎన్నికలు ఒక లిట్మస్ టెస్ట్ లాంటివని కాంగ్రెస్ భావిస్తోందా? తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ ఎన్నికలపై హైకమాండ్ ప్రత్యేకంగా రచించిన వ్యూహరచన ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణలో రాబోయే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహరచన చేస్తోంది. పట్టభద్రులకు మరింత దగ్గరయ్యేలా ఇప్పటి నుంచే నేతలంతా పనిచేయాలని పీసీసీ సమన్వయ కమిటీలో నిర్ణయించారు. న్యూఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితర కీలక నేతలు పాల్గొని ఎన్నికల కార్యాచరణను ఖరారు చేశారు. గ్రాడ్యుయేట్ స్థానాలకు ఆగస్టులోగా అభ్యర్థుల ఎంపికపై నిర్ణయానికి రావాలని నిర్ణయించారు. ఇందుకోసం మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎన్నికల ఇన్ఛార్జిగా మంత్రి దామోదర రాజనరసింహకు బాధ్యతలు కట్టబెట్టారు. ఇతర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో కలిసి అభ్యర్థిపై నిర్ణయానికి రావాలని నిర్ణయించారు. అలాగే నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను ఇన్ఛార్జీలుగా నియమించారు. మంత్రులు తమ జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో విస్తృతంగా చర్చించి 3 సభ్యులతో కూడిన ప్యానెల్ ద్వారా పార్టీ అధిష్టానానికి నివేదిక సమర్పించాలని నిర్ణయించారు. అందులోంచి హైకమాండ్ ఒకరిని ఫైనల్ చేస్తుంది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లే కీలకం కావడంతో సెప్టెంబర్ నుంచి ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రక్రియను విస్తృతంగా జరపాలనే నిశ్చయానికి వచ్చారు. బూత్ స్థాయి ఏజెంట్లు చురుగ్గా పనిచేస్తూ అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకునేలా చూడాలని సమన్వయ కమిటీ స్పష్టం చేసింది. ఏ ఒక్క అర్హుడైన ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించనున్నారు. 2 స్థానాలను గెలిపించుకునేలా ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా నేతలు కృషి చేయాలని అధిష్టానం సూచించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పట్టభద్రులు, యువతకు వివరించడం ద్వారా ఓట్లు రాబట్టాలని భావిస్తోంది. నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం ప్రభుత్వం తీసుకున్న సానుకూల నిర్ణయాలను విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. పార్టీ నెట్వర్క్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలను ప్రతి ఇంటి గుమ్మం ముందుకు తీసుకువెళ్లేలా ప్రత్యేక కార్యాచరణను ఖరారు చేశారు. ఇకపై ప్రతి 45 రోజులకు ఒకసారి టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం కానుంది. ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలు, పథకాల అమలు తీరును ముందే ఈ కమిటీలో చర్చించి పార్టీ లైన్ ప్రకారం ముందుకు తీసుకువెళ్లటం ద్వారా క్యాడర్లో ఉత్సాహం నింపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జరిగిన కొన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన లోపాలను సరిదిద్దుకుంటూ ఈసారి ఎక్కడా తగ్గకుండా పూర్తి ఆధిపత్యం చాటాలనే పట్టుదలతో ఈ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటు ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, సింగరేణి ఎన్నికలు సహా 2 ఉప ఎన్నికలు కూడా జరిగాయి. అయితే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు ఉప ఎన్నికలు మినహా మిగతా ఎన్నికల్లో ఆశించిన మేర ప్రభావం చూపలేదు. దీంతో రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ ప్రిపేర్ అవుతోందట. 2 గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందారు. ఇక మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కుమ్రయ్య గెలుపొందారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి ఎన్నికయ్యారు. అలాగే మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలిచారు. మరికొద్ది రోజుల్లో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందుకోసం ఆశావాహులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. అందులో సామ రామ్మోహన్ రెడ్డి, గౌరీ సతీష్,
జక్కిడి శివచరణ్ రెడ్డి ఇలా ఎవరికి వారు ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంకా కొన్ని అమలుకు నోచుకోకపోవడంతో పార్టీలో కొంత ఆందోళన మొదలైందట. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, విద్యార్థినులకు స్కూటీ, విద్యా భరోసా కార్డు కింద 5 లక్షలు, ప్రతి జిల్లాలో ఇంటర్నేషనల్ స్కూల్, బడ్జెట్లో 15% నిధుల కేటాయింపు, ఉద్యోగులకు ప్రమోషన్లు, పీఆర్సీ, డీఏల పెంపు వంటి హామీలు పెండింగ్లో ఉన్నాయి. దీంతో రాబోయే రోజుల్లో వీటి అమలుపై దృష్టి పెట్టాలని చూస్తోందట. ఇక రాష్ట్రంలో ఇటీవల గడువు ముగిసిన కార్పొరేషన్లతో పాటు కొత్త కార్పొరేషన్లకు చైర్మన్లు, ఇతర సభ్యుల నియామకాలను సెప్టెంబర్ 15 తర్వాత నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. 2 ఏళ్ల పాటు పనిచేసిన కార్పొరేషన్ చైర్మన్లను కొనసాగించాలని కొందరు, వారిని పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని మరికొందరు వాదిస్తున్న నేపథ్యంలో దీనిపై తుది నిర్ణయానికి వచ్చేందుకు కొంత గడువు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో మిగిలిపోయిన సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల డీసీసీ అధ్యక్షుల ఎంపికకు మరోమారు ఏఐసీసీ పరిశీలకులను హైదరాబాద్ పంపాలని నిర్ణయించారు. సంగారెడ్డి జిల్లాలో 2 ప్రధాన పోటీదారుల్లో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై సందిగ్ధత నెలకొనగా, రంగారెడ్డి జిల్లాలో 3 నేతల పేర్లపై పీఠముడి నెలకొంది. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంపికను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని అధిష్టానం చెప్పినట్టు సమాచారం.